విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహించారు. మహానాడు అంటే తెలుగుదేశం కార్యకర్తలకు పండగ లాంటిదని నేతలు అన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి 306 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మనందరి కోసం వారు పడుతున్న మనకి శ్రమ మనం చూసాం గత ప్రతిపక్షంలో. అలాగే మన యువనాయకుడు నారా లోకేష్ గారు యువగలం పేరుతో పాదయాత్ర చేసి మనందరూ కూడా ఒక స్టెప్ నుంచి ప్రజలకి భరోసా నాయకత్వం మనం చూసాం. ఇదంతా కూడా తీరుతుందంటే మనం మన స్థాయి వార్డు స్థాయి నుంచి బూత్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మనం ఎప్పుడు కూడా జిల్లా స్థాయిలో పటిష్టం ఉన్నారు పార్టీ. ఒక జిల్లా అధ్యక్షుడిగా మనం సక్సెస్ అవ్వాలంటే ముందు నేను పనిచేయాలి, ముందు నేను ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. ఆ రకంగా 24 గంటలు చీపురుపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటూ అప్పటి ప్రభుత్వం మీద వారు ఏమైనా తప్పులు చేశారంటే వారి మీద పోరాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు పోలీసులతో రోజు యుద్ధమే. మన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తకి ఎవరికైనా జరిగిందంటే యుద్ధమే. ఎన్నో గోడలు దూకాం, ఎన్నో రాష్ట్ర రోగాలు చేశాం, ఎన్నోసార్లు అరెస్టులు కూడా అయ్యాం. తాటిపూడి లాంటి జలాశయం ఉంది, ఆంధ్ర లాంటి జలాశయం ఉన్నా కూడా మనం ఇక్కడ సింగిల్ గోడలు తీసుకుని వాటర్ వాడడం అంటే చాలా దురదృష్టం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చంపావతిలో విజయనగరం వెల్లిమల్ల కాన్ఫరెన్స్ లో వాటర్ వెళ్తుంది, తాటిపూడి నుంచి విశాఖపట్నం వాటర్ వెళ్తుంది, విజయనగరం వాటర్ వెళ్తుంది. ఈ 2 నదులు మనకి దగ్గర ఉన్నా కూడా ఈరోజు గజపతినగరానికి వెళ్ళట్లేదంటే చాలా దురదృష్టం అని భావించి నేను 306 కోట్ల రూపాయల బడ్జెట్ తో నేను ప్రతిపాదించాను. ఎందుకంటే మనకు బోర్లు ఎల్లప్పుడూ ఒకే వాటర్ రాకపోవచ్చు.